హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచుతూ కూటమి సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు అదనంగా భారీగా ఆదాయం లభించనుంది. ఇక అలాగే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ వస్తోంది. ఇక అలాగే గతంలో ఒకసారి పెంచగా ఇప్పుడు మరోసారి పెంచింది. ఇక దీంతో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2 సార్లు పెంచినట్లయింది. భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఇక అలాగే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 13 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీల ధరలు పెరగనున్నాయి. సగటున 7 నుంచి 8% వరకు భూముల విలువ పెంచే అవకాశం ఉండగా పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో 15% వరకు ఉండనుంది. ఇక అలాగే 2025లో వాణిజ్య ప్రాంతాలు, కొత్త జిల్లాల్లో 15% వరకు భూముల మార్కెట్ విలువ పెంచింది. రియల్ ఎస్టేట్ రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులు, విక్రయదారులపై అధిక భారం పడనుంది. ఇక దీంతో ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి చేదు వార్తగా చెప్పవచ్చు. అయితే అమరావతి ప్రాంతంలో భూముల విలువ పెంపు ఉండదని తెలుస్తోంది. అమరావతిలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే నష్టం జరుగుతుందని భావిస్తోంది. అందుకే ఈ పెంపు నుంచి అమరావతికి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో ఇప్పుడే తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు చేసుకుంటే తక్కువ ధర పడుతుందనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. అయితే ప్రభుత్వం మరోసారి భూముల విలువ పెంచడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కో లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.